రీక్యాప్ వీడియో ఆఫ్ ద ఎస్టర్డేస్ జీకే టాపిక్స్ 10 టాపిక్స్ మనం కంప్లీట్ చేసాం. ఆ 10 టాపిక్స్లో ఫస్ట్ నుంచి 10 మొత్తం క్విక్ రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి బాబా దయాల్దాస్ కోసం మాట్లాడుకున్నాం. బాబా దయాల్దాస్ అనేవారు నిరాకార్ మూమెంట్ అనేది ఇండియాలో స్టార్ట్ చేశారు. ఇది రిలీజియస్ అన్నీ కూడా కలిసి ఉండాలని చెప్పేసి ఒక మూమెంట్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి బస్వయ్య, శ్రీ బస్వయ్య అవార్డ్స్ అనేవి కర్ణాటక రాష్ట్రానికి చెందినవి అనమాట. బాగా సంస్కృతులకి అవి ఇస్తూ ఉంటారు, ప్రజెంట్ చేస్తూ ఉంటారు. బస్వయ్య గారు చాలా భక్తి మూమెంట్స్ అనేవి చేశారనమాట. అందరూ కలిసి ఉండాలని చెప్పారు. దిట్స్ ది సెకండ్ టాపిక్. అండ్ థర్డ్ వన్ ద రాక్ కేవ్స్ కోసం మాట్లాడాను. రాక్ కేవ్స్ అనేవి బాగా ఫేమస్ ఏంటంటే అజంతా, ఎల్లోరా ఇవన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఓల్డెస్ట్ కేవ్స్ వచ్చేసి మనకి బరాబర్ కేవ్స్ అనమాట. అవి బీహార్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఎలిఫెంటా కేవ్స్ అండ్ సమ్ అదర్ కేవ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇంపార్టెంటే. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి మేఘాలయలో ఒక షిలాంగ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ చెరీ బ్లూజమ్ ఫెస్టివల్ అనేది నవంబర్లో 10 days చేస్తారు. ఇది చాలా ఫేమస్ అని చెప్పాను. దాని తర్వాత ఒక సన్ ఫెస్టివల్ అనమాట, ఛట్ పూజ అంటారు. దీన్ని 3 రాష్ట్రాలు కలిపి చేసుకుంటాయి. ఒకటి బీహార్, ఇంకోటి ఛత్తీస్గఢ్, ఇంకొకటి ఉత్తరప్రదేశ్ అనమాట. అది కూడా అది 4 daysలో చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి జురాస్ట్రియన్స్ కోసం చెప్పాను. జురాస్ట్రియన్స్ అంటే పార్షీలు అగ్నిని దేవుడి కింద భావిస్తారు. అహుజమస్తా అనేది వాళ్ళ దేవుడు అనమాట. అవిస్తా అని చెప్పేసి వాళ్ళ యొక్క హోలీ బుక్, ఇది కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అజంతా కేవ్స్ కోసం అనమాట. అజంతా కేవ్స్లో ఎన్ని చైత్యాస్ ఉన్నాయి. మొత్తం అన్నీ ఉండేవి 30లో ఒక 5 మాత్రం చైత్యాస్. అవి ఏంటంటే 9, 10, 90, 26 and 29. మిగిలినవన్నీ కూడా విహారాస్ అనమాట. అదొకటి. అండ్ నెక్స్ట్ అజంతా గృహంలో అంత బాగా రావడానికి ఎవరెవరు కృషి చేశారు అని చెప్పేసి అడిగితే కనుక ఫస్ట్ వచ్చేసి ఒకటగవీస్ కోసం మాట్లాడుకున్నాం. ఒకటగవీస్లో ఫస్ట్ వచ్చేసి అక్కడ ఒక ఆయన ఉండేవారు అనమాట. దాన్ని ద్విజాన్ని పలకరించేవారు. దాన్ని ఎవరంటే కనుక వింధ్యశక్తి అని అంటే ఇక్కడ ఒకటగవీస్ మొత్తం కాన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో నాగాల్యాండ్లో ఇంకో ఫెస్టివల్ హార్నిబుల్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది అనమాట. ఇది పండుగలకే పండుగ అనమాట. ఇది కూడా 10 days జరుపుతారు. చాలా కాంపిటీషన్స్ అనేవి పెడతా ఉంటారు. నాగాలాండ్లో చాలా ఫేమస్. ఈ టాపిక్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇది క్విక్ రివైజ్ వీడియో.